దీపావళి పర్వదినంపై ఏర్పడిన సందేహాలకు క్లారిటీ ఇచ్చారు కరీంనగర్కు చెందిన నెమలకొండ రమణాచార్యులు. బహుళ అమావాస్య సోమవారం మధ్యాహ్నం 2:39 ప్రారంభమై మంగళవారం సాయంత్రం 4:04 ముగుస్తోంది. ధనలక్ష్మి పూజ సోమవారం, కేదారేశ్వరుని వ్రతాలు మంగళవారం జరుపుకోవాలని సూచించారు రమణాచార్యులు. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం లేనందున ఆగిపోయిన పడిపోయిన నోములు జరపకూడదని తెలిపారు. యథావిధిగా జరుగుతున్నటువంటి నోములు మాత్రమే చేసుకోవాలని సూచించారు. నోముకున్న తర్వాత రాత్రి 9 తర్వాత కదిలించుకోవచ్చని తెలిపారు. మనకు తిథులు ఎక్కువ తక్కువ రావడం వలన మనం ఏ రోజు ధనలక్ష్మి పూజలు చేసుకోవాలి, ఏ రోజు కేదారేశ్వర వ్రతాలు చేసుకోవాలి అనేటువంటి ఒక పెద్ద సంశయం ఏర్పడింది. అందులో ఎలాంటి సందేహం లేదు. మనకు పూర్వీకులు, మనకు ఋషులు, మన పెద్దలు, మన శాస్త్రజ్ఞులు, మన పండితులు అందరూ కూడా ఇలాంటి సంశయాలు వస్తాయని ముందుగానే దానికి ఒక శాస్త్రాన్ని, ఒక ప్రమాణాన్ని నిర్దేశించి పెట్టారు. దాని ప్రకారంగా మనకు 19వ తేదీ సోమవారం 20వ తేదీ సోమవారం రోజున ధనలక్ష్మి పూజలు, ఉదయాత్పూర్వం మంగళహారతులు, అదేవిధంగా సాయంత్రం ధనలక్ష్మి పూజలు, ఆ తర్వాత మంగళవారం రోజున కేదారేశ్వర వ్రతాలు మనకు శాస్త్రోక్తంగా అందరూ కూడా జరుపుకోవాలి. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం లేనందున ఆగిపోయిన నోములు కానీ, పడిపోయిన నోములు కానీ మనకు నోచుకోవడానికి వీలు లేదు. యథావిధిగా జరుగుతున్నటువంటి నోములను యథావిధిగా చేసుకోవచ్చు. పడిపోయినటువంటి నోములకు ఈ సంవత్సరం పనికిరాదు. అదేవిధంగా నోముకున్న తర్వాత మంగళవారం కదా ఎప్పుడు ఎత్తుకోవాలి అనేటువంటి ఒక సంశయం. కాబట్టి రాత్రి 9 తర్వాత ఎప్పుడైనా కూడా మనము కదిలించుకోవచ్చు. మీరు ఒక్కటే గమనించాలి, సోమవారం ఉదయం మనకు మంగళహారతులు, సాయంత్రం ధనలక్ష్మి పూజలు, మంగళవారం నాడు కేదారేశ్వర వ్రతాలు. కేదారేశ్వర వ్రతాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు అనుకూలంగా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు, ఎలాంటి అనుమానం లేవు. ఇది శాస్త్రం, పెద్దలు చెప్పింది, ఇది ప్రామాణికం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.